నేను ఒకటే అడుగుతున్నా, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పండి, మేము సిద్ధమని. వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే. అందులో నేను కూడా బాధితుడిని, మీరు బాధితులే. కడాన ఎర్రమ్మనాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం. అచ్చెన్నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి, అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి. అందుకే కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా. 22 కార్యక్రమాలు పెట్టాను. ఇది 22వ కార్యక్రమం. నా ఉద్దేశం ఒకటి, ఒక సీనియర్ నాయకుడిగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం, మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి. 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం, అవునా కాదా? తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవరూ విధ్వంసం చెయ్యలేదు. అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మన పిల్లలు ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు. కడాన హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం 5 కోట్ల మంది నష్టపోయాం. విభజన జరిగింది. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని, పోలవరం గాని, పరిశ్రమలకు గాని పెద్దపీట వేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. నాకు శ్రీకాకుళం కొత్త కాదు, నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు. కానీ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. 2014లో ఇక్కడే మీటింగ్ పెట్టాం. ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది. మళ్ళీ ఈ రోజు చెప్తున్నా, 2024 గెలుపు మనదే. తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు. ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం హుద్హుద్ తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం. ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు, యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందుల్లో అయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.